కీర్తన 66 అధ్యాయం 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. 20వ వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఇలాగ మనం ఎప్పుడు చెప్పగలం? ఇది ఎప్పుడు చెప్పగలం అంటే, ముందు మనము మన పాపాలను ఒప్పుకోవాలి. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును. అప్పుడు దేవుడు మన వెండు. మన హృదయంలో పాపం వచ్చినా కూడా దేవుడు మన వెండు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కీర్తనలు 32వ అధ్యాయంలో ఏమని రాసింది? మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు, మన ఆత్మలో ఉన్న కపటమును అన్నీ మనం వదిలేయాలి. ఇవన్నీ మనం వదిలేసేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థనని ఖచ్చితంగా వింటాడు, మనకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అలాగే 51వ కీర్తనలో దావీదు మహారాజు అడుగుతాడు, హిస్సోపుతో నా పాపములను పరిహరింపుము అనేసి. ముందు మనం పాపమును ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన